వన్స్ మనం మోసపోయేది అవతల వ్యక్తులను నమ్మినప్పుడు మాత్రమే. అసలు నమ్మటం ఎందుకు? ఎప్పుడు కీడెంచి మేలెంచమని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అవతల వ్యక్తులు ఎంత మంచిగా నటిస్తున్నా సరే, మనం వాళ్ళలో ఉన్న నెక్స్ట్ వచ్చే పరిణామాలు ఏంటి అనేది ఆలోచించుకొని వాళ్ళని నమ్మాలి. బ్లైండ్‌గా వాడేం చేస్తాడులే, చూడటానికి అలా లేడులే, మంచోడిలాగానే ఉన్నాడులే అని చెప్పేసి నమ్మామనుకోండి, నట్టేట్లో ముంచడానికి ఒక్క నిమిషం కూడా పట్టదనమాట. ఫ్రెండ్స్, అలాగని ఎవరిని నమ్మకుండా కూడా ఉండలేమన్నమాట. మనం లైఫ్‌లో ఎవరినో ఒకళ్ళని నమ్మాల్సి వస్తుంది. అయినా సరే నమ్మినట్టుగా నటించాలి కానీ ఎవరిని కూడా బ్లైండ్‌గా నమ్మేసి మోసపోకూడదు. మీ ప్లేస్‌లో వేరే వాళ్ళుంటే కూడా వాళ్ళు మోసం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మోసం చేయడానికి పుట్టిన వాళ్ళు. ఇంకొంతమంది తెలివిగా ఏం చెప్తూ ఉంటారంటే, వాళ్ళు మంచోళ్ళని అనుకున్నానండి, అట్లా ఎందుకు చేస్తారు చెప్పండి అని చెప్పేసి బ్లైండ్‌గా అనుకుంటారు. తీరా వాళ్ళు మోసం చేసేసిన తర్వాత ఏమీ చెయ్యలేక నేను వాళ్ళని క్షమించేశాను. ఎందుకంటే నాకు క్షమాగుణం ఎక్కువ. నేను మంచితనంతో ఉన్నాను. ఫస్ట్ నుంచి నేను మంచిదాన్నే కాబట్టి, మంచివాడినే కాబట్టి నన్ను అందరూ మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. అయినంత మాత్రం చేత నేను నా మంచితనాన్ని ఏమాత్రము వదులుకోను. చనిపోయిన వరకు ఈ మంచితనం నా వెంట ఇలానే వస్తుంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే ఏమవుతుంది? చనిపోయిన దాకా కూడా మిమ్మల్ని లోకో చేస్తూ ఉంటారు. మిమ్మల్ని వాడుకుని వదిలేస్తూ ఉంటారు. అసలు ఒక ముక్కలో చెప్పాలి అనంటే, మీరు ఏదైతే మంచితనంగా భావిస్తూ ఉన్నారో దానిని అవతలి వాళ్ళు చేతగానితనంగా తీసుకొని మిమ్మల్ని ఆటలాడిస్తానికి చూస్తూ ఉంటారు. కాబట్టి అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఎవరైనా సరే మనల్ని మోసం చేయటానికి చూస్తూ ఉన్నారు అనంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. మోసపోవటానికి మనం రెడీగా లేం. మన మైండ్ అంత వీక్‌గా లేదు. మన మనసు అంత ఓపెన్‌గా లేదు. మనం అంత మంచి వాళ్ళం కాదు. ఈ రోజుల్లో మరి అంత మంచితనంగా ఉంటే ఖచ్చితంగా మోసం చేయడానికే చూస్తారు. మంచితనంగా ఉండొద్దు అనేది ఇక్కడ ఉద్దేశం కాదండి. మంచితనంగా ఉంటూనే ముంచే వాళ్ళని కనిపెట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి.